ఇవాళ వాజ్పేయి గారి 100 శతకాలు 100 సంవత్సరాల సందర్భంగా ఈ సెమినార్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అనేక మంది పెద్దలు మేధావులు ఇక్కడ ఉన్నారు. వారేమో నిత్యం పుస్తక పఠనమే కాకుండా చరిత్రను చదివిన వాళ్ళు కాబట్టి, ప్రజల్ని చదివిన వాళ్ళు కాబట్టి వారు అవన్నీ జోడించి చెప్పగలిగిండు. నేను పుస్తక పఠనం ఉన్నవాని కాదు, నేను ప్రజల మధ్యలో ఉండి ప్రజల్ని మాత్రమే చదువుకున్నాను కాబట్టి నేను అన్ని ఉదాహరణలు చెప్పలేను. కానీ ఒక 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాం. ఎప్పుడు కూడా మన సామెతలోనే చాలా గొప్ప గొప్ప సామెతలు ఉంటాయి. నిండుకుండా తొలకదు అని, నిండుకుండా తొలకదు అని. రెండవది, మాటలు కోటలు దాటుతాయి కానీ వాళ్ళు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటున్న దానికి రాకేష్ సుధాకర్ గారి అనేక ఉదాహరణలు. టక్కన మెరిసి ఆరిపోయేది ఉంటుంది, అది జ్వలిస్తూనే ఉంటుంది. జ్వలిస్తూనే ఉండేవాళ్ళే అంతిమ ఆశయాన్ని ముద్దాడుతారు తప్ప ఈ మెరిసిపోయే వాళ్ళది అంతిమ ఆశయాన్ని నెరవేర్చలేరు. వాళ్ళు ఎప్పుడు గీటరాయి ఏముంటుందంటే అంతిమంగా ఆశయాన్ని ముద్దాడమే ఇంపార్టెంట్ తప్ప దాన్ని నువ్వు ఏం చేసినావు అనేది ఇంపార్టెంట్ కాదు. అందుకని మనకు ధర్మరాజు కూడా అంత పెద్ద యుద్ధంలో ఎన్నడూ అబద్ధమాడని ధర్మరాజు, అశ్వత్థామాత కుంజరవు అనే మాట నాకు పెద్ద రాదు. కానీ అంటే అంతిమంగా ధర్మాన్ని జయించాలి కాబట్టి, సమాజాన్ని కాపాడాలి కాబట్టి ధర్మరాజు లాంటి వాళ్ళే ఈ సమాజ శ్రేయస్సు కోసం మాట మాట్లాడినట్టుగా మనం చరిత్ర పురాణాలు చెప్తూ ఉంటాయి. వారు ఇంకొక మాట కూడా చెప్పినారు. శ్రీకృష్ణుడి 2వ అధ్యాయం అర్జునుడికి బోధిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు వింటుంటా. మనకు ఒక సైన్స్లో కూడా ఒక సూత్రం ఉంటుంది. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ చేంజ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అని. శక్తి నిత్యత్వ సూత్రం అంటుంది దాన్ని సైన్స్లో. అంటే ఎనర్జీ ఎప్పుడు కూడా అది ఆరిపోంది, అది ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్కు మారుతూనే ఉంటుంది అని. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి బోధిస్తున్నప్పుడు ఆ మాట చెప్తాడు. పరిశీలిస్తున్నప్పుడు ఇవాళ మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా రాచరికాలు పోయి ప్రజాస్వామ్యం ఈ దేశంలో రాజ్యమయ్యే రోజుల నుంచి అనేక మందిని చూస్తూ ఉంటాం. అందులో గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఆయన ఒక్కరే కనపడుతున్నాడనే మాట ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా దేన్ని నడపాలన్నా, ఒక విశ్వాసం కలిగించాలన్నా దృఢ సంకల్పంతో కూడిన నాయకులు లేకుండా ఎప్పుడు సాధ్యం కాదు. ఆ నాయకుడు గొప్పవాడుగా ప్రజలు అంగీకరించకుండా అది సఫలం కాదు. ఇవాళ నిజంగా ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి సాధించిన గొప్ప విజయం ఏంటంటే 29 రాష్ట్రాలు, భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, సాంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ అన్ని వర్గాల ప్రజలకి మామోడి అనేటువంటి గొప్ప భావాన్ని కల్పించిన మానవుడు ఇవాళ మోడీ గారే. ఇవాళ మీరు మణిపూరి పో, అస్సాం పో, మీరు సౌత్కు పో, నార్త్కు పో, జనరల్గా మనకు అంతకుముందు వీళ్ళు హిందీ ప్రాంత నాయకులని ఇట్లాంటి భావన ఉండే, కానీ అవన్నీ చెరిపేసినటువంటి నాయకుడు మోడీ గారు. వాజ్పేయి గారిని మన ఇప్పటికీ నేను కార్లో వస్తున్నప్పుడు చెప్తా ఉన్నాడు. అంటే అందరివాడిగా పార్టీలు ఏమైనా కావచ్చు, సిద్ధాంతాలు ఏమైనా కావచ్చు, మతాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు చెవులలో పడ్డప్పుడు లేదా దేశాన్ని రక్షించే క్రమంలో, దేశాన్ని పురోగమించే క్రమంలో, మనం ఇంకా కొద్ది రోజులు పాలించే అక్కర ఉందనే క్రమంలో ఈ ప్రజాస్వామ్యంలో
కొన్ని సార్లు మాట్లాడుతుండొచ్చు కానీ కానీ అంతిమంగా ఆయన ఆశయాన్ని ఆయన ఫిలాసఫీని కుండబద్దలుకుంటాడని చెప్పాడు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, మూల సిద్ధాంతం చెప్పిండు. ఇది నా సిద్ధాంతం అన్నాడు ఆయన. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఏ అభివృద్ధికరమైనటువంటి ఫలాలు కావచ్చు అందరికీ అందిస్తున్న వ్యక్తిగా ఇవాళ ముద్రపడ్డ వ్యక్తి మోడీ గారు. ఇవాళ ప్రపంచంలో నేను చాలాసార్లు అంటుంటా, నాకు తెలిసి ఏ మతం అంతరంగంలో ఏముందో నాకు తెలియదు కానీ బయటికి మాత్రం అందరికీ స్ప్రోల్ ఉంటుంటుంది. ఏ మతమైనా మానవ కళ్యాణాన్ని కోరింది తప్ప మానవ వినాశనాన్ని మాత్రం ఏ మతం కోరలేదంటారు. కానీ ఇవాళ నేను చూస్తున్నా, చిన్నప్పుడు మేము చదువుకునే మెసపోటేమా నాగరికత, సింధు నాగరికత, ఇట్లాంటి నాగరికత గురించి గొప్పగా విన్నాం మనం. సరే, బంగ్లాదేశ్ అంటేనే హింస జరుగుతూ ఉంది, అక్కడ హిందువులు. కారణం ఏంటి అసలు? జిహాదుల పేరిట ప్రపంచమంతా మేమే ఉన్నట్టు ఒక సంకుచిత ఆలోచన పేరిట డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ లేదనేటువంటి విషయం ఇవాళ ప్రపంచానికి బోధపడింది. ఇవాళ ప్రపంచంలో మనకు తెలిసి ఇలా హిందూ ధర్మ ఆచరణ ఉన్నటువంటి దేశాలు కొన్ని దేశాలు మాత్రం. కళ్యాణాన్ని కోరిన ఏకైక జాతి, ఏకైక సంస్కృతి, ఏకైక విశ్వాసం భారతీయ విశ్వాసం. అందుకని అనేక విషయాలు మరి నేను చెప్పొచ్చో లేదో మా సుధాకర్ లాంటి వాళ్ళు చెప్తే అవుతుంది. కానీ ఇవాళ మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ వేల సంవత్సరాల క్రితమే వాటికి అర్థాలు చెప్పినటువంటి సంస్కృతి దేశం మన దేశం వేయాలి. ఇవాళ అంటుంటారు రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొన్నారు అని చెప్తుండొచ్చు, కానీ ఆనాడే పుష్పక విమానాన్ని పేరు రాసుకుంటే చరిత్ర మనది. ఇవాళ ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబుల గురించి ఇవాళ మాట్లాడుతుండొచ్చు, కానీ ఆనాడే శంకరుడు ప్రసాదించినటువంటి పశుపదాస్త్రమా, రీగన్ వచ్చిన తర్వాత వచ్చిన స్టార్ వార్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుతున్నాం, కానీ ఆనాడే ఈ బాణానికి ఈ బాణం వేస్తే అక్కడ ఆగిపోద్ది అనేటువంటిది మనం చూసినాం. మనం అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన టెక్నాలజీ ఎంత గొప్పగా ఉన్నాయో. అందుకని అన్నిటికీ మూలం ఇవాళ మనం అంటాం కదా విశ్వగురువు, భారతదేశం విశ్వగురు అయితే అంటున్నామో. ఇవాళ నిజంగా గొప్పతనం ఏంటంటే అనేక సంవత్సరాలు స్వతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా గల్లెగరేసి ఆమె ఇండియన్ అని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చిందన్నమాట. వాస్తవం కాదని చెప్పండి. ఇవాళ వారు అన్నారు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మన కళ్ళ ముందే మనతో విడిపోయినటువంటి దేశాలు. అక్కడ గోధుమపిండి 500 అక్కడ బియ్యం దొరుకుతలేవట, చక్కెర దొరుకుతలేవట మాటలు మనం వింటూ ఉన్నాం. ఇవాళ భారతదేశం ప్రపంచంలో ఎవరికి ఆకలైనా ఆదుకోగలిగే శక్తి, సత్తా భారత్కు ఉంది. కానీ భారతదేశానికి ఆకలిస్తే మాత్రం సాయం చేయగలిగే శక్తి ఏ దేశం లేదని చెప్తా ఉన్నారు. మొన్న ఒక ఆర్టికల్ రాశాను మోడీ గారి గురించి, భారతదేశం గొప్పతనం గురించి రాశాను. మాట్లాడతారు గట్నే యుద్ధం చేస్తాం, నెగుతాం. వారు అన్నట్టుగా మనకు మాత్రమే అవగాహన ఉంటే సరిపోదు, మనకు మాత్రమే చైతన్యం ఉంటే సరిపోదు. మనకు తెలిసిన సత్యం, మనకున్న చైతన్యం చివరి వ్యక్తి వరకు ఎప్పుడైతే ఫీల్ కావో అప్పుడు రిజల్ట్ అనేది వారు దగ్గర చెప్పిందో అక్షర సత్యం. ఇవాళ ఎవరి కోసం మనం పనిచేస్తున్నామో వాళ్ళ పార్టిసిపేషన్ లేకుండా, వాళ్ళ త్యాగం లేకుండా ఎప్పుడూ సఫలం కాదు అనడానికి చరిత్రలో అనేక ఉదంతాలు ఉన్నాయి. రెండో అతి ముఖ్యమైనది కూడా ఏంటంటే గుట్టనిపై గుద్దుకో. సమాచారంతో పాటుగా స్ట్రాటజీ చక్కగా ఉండాలి. స్ట్రాటజీతో పాటుగా ఏ వ్యక్తిని పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఏం చేయాలనేటువంటిది కూడా ఉండాలి. ఇవన్నీ ఒకేసారి సింక్రనైజ్ అయితేనే రిజల్ట్ వస్తుందనేటువంటిది మనం ఉంటాం. మీరు టెస్టులు చేస్తూ ఉంటే ఏవి ఏ పాలల్లో సమకూరినప్పుడే అది రిజల్ట్ వస్తుంది తప్ప లేకపోతే ఫెయిల్ అయిపోతాయి. అట్లనే రాజకీయాల్లో కానీ
ఈ నిర్ణయాల్లో కానీ ఇవన్నీ సింక్రనైజ్ అయితే తప్ప సాధ్యం కాదు. ఇవాళ మోడీ గారు నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఇన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఇన్ని దేశాలకు దగ్గరై భారత్ ఒక గొప్ప దేశమని ఇలా చెప్పే దాంట్లో కన్విన్స్ చేసే దాంట్లో మొట్టమొదలుగా సఫలమైనటువంటి మహనీయుడు ఇవాళ మోడీ గారు. ఇవాళ ఇది వ్యక్తిగతమైన పూజనో లేకపోతే ఇంకోటి కాదు. నేను వ్యక్తిగతంగా ఏదో ఇంత మాట్లాడుతున్నాను కాదు, కానీ సత్యం అది. ఎన్నెన్ని రంగాల్లో చూసినా కూడా మనం ఇవాళ దాన్ని చెప్పలేనంత గొప్ప గొప్ప విజయాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా ప్రపంచంలో లేదా కుటుంబంలో లేదా గ్రామంలో మీరు చిన్నప్పుడు వింటుంటుంది, ఏ ఊరైతే కొట్లాడక నిలయమవుతుందో ఆ ఊరు బాగుపడదు, ఏ ఇల్లు అయితే ప్రశాంతంగా ఉండదో అది బాగుపడదు. ఇవాళ దేశం కూడా గంతే కాబట్టి ఇవాళ మనం అనుకుంటాం మనం మాత్రం ప్రశాంతంగా ఉన్నామని. మన ప్రశాంతత మన కుటుంబంకే పరిమితం కాలే, మన ప్రశాంతత ఒక వాడకట్టుకు పరిమితం కాలే, మన ప్రశాంతత ఒక రాష్ట్రానికి పరిమితం కాలే, మన ప్రశాంతత ఒక దేశానికి పరిమితం కాలే. ప్రపంచంలో జరిగే పరిణామ క్రమం మన మీద కూడా ఎఫెక్ట్ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకని సగటు భారత పౌరుడిగా నాకైతే అన్ని సుఖాలున్నాయి, భోగాలున్నాయి, బాగానే ఉన్నా అని చెప్పి కాకుండా ఎన్నడో ఒకనాడు నీ గడప కూడా తడుతున్న విషయం మీరు మర్చిపో. పక్కోని మీద జరిగిన దౌర్జన్యం నీ ఇంటికి రాలేదని నువ్వు సంబరపడుతుండొచ్చు, కానీ అక్కడికి వచ్చిన ఆ దౌర్జన్యం నీ ఇంటి గడపకు కూడా దాటుతున్న విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. అందుకని మనిషి అనేవాడు కేవలం నేను అనే కాన్సెప్ట్ కాకుండా యాజ్ అ హోల్, సమాజం యాజ్ అ హోల్గా అందరి భాగస్వామ్యం ఉంటుంది, అందరి కర్తవ్యం ఉంటుంది అన్నటువంటి భావనతో మెదలాల్సినటువంటి అక్కర ఉందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. జనరల్గా రాజకీయ నాయకులు అంటే చాలామంది ఇష్టపడరు. తెలిసి అలా హర్యానాలో ఇంత గొప్ప రిజల్ట్ ఇచ్చింది. దేశం ప్రశాంతంగా ఉండాలంటే, పురోగమించాలంటే, దేశంలో అల్లకల్లోలం కాకుండా ఉండాలంటే, ప్రపంచంలో మనం గొప్పగా జీవించాలంటే ఇవాళ మోడీ గారి పరిపాలన సుస్థిరంగా ఉంటే బాగుండు, మెజార్టీ బాగుండు జరుగుతూ ఉంది. హర్యానా ఫలితం దాని క్రమమే మహారాష్ట్ర ఫలితం తప్ప భిన్నమైనది కాదు. ప్రజల చేతి జరుగుతూ ఉంది. లేకపోతే ఏం జరుగుతుందో పార్లమెంట్ రోజు చూస్తాను, మేము కళ్ళారు చూస్తూ ఉన్నాం. డివిజన్ వచ్చేసింది మొత్తం, ఒక క్షణంగా జరగట్లేదు. ఏ పార్లమెంట్ డిగ్నిటీకి, ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజలకు ఒక గొప్ప చట్టాలు చేయడానికి ఒక దేవాలయంగా మనం పూజిస్తాము, అలాంటి ప్రజాస్వామ్య సౌధం ఇవాళ ఎన్ని ఆట్పోటకు లోనవుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలలో వస్తూ ఉంది, ఓహో గిట్లయితే గిట్ల అయిందా అని చెప్పి వస్తూ ఉంది. ఇవాళ మోడీ గారు వ్యక్తులుగా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు, కానీ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసేదంటే మాత్రం మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి మహనీయుడు ఇవాళ మోడీ గారు. ఇవాళ వాజ్పేయి గారు కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వారు కూడా వారి ఉపన్యాసాలతో, నాయకులు రకరకాలు ఉంటారు, క్యాడర్లు పట్టుకొని లీడర్లు అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు, ఊకే పనిచేసి తిరిగి లీడర్లు అయ్యే వాళ్ళు ఉంటారు, సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఒక చిన్న చర్య లక్షల మందిని, కోట్ల మందిని కలిగించే చర్యలు కూడా ఉంటాయి పొలిటికల్ లీడర్ దగ్గర. బ్రాడ్గా ఉన్నప్పుడు, అవగాహన ఉన్నప్పుడు, కమిట్మెంట్ ఉన్నప్పుడు ఇవాళ అట్లాంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల తెలియకుండానే దేశంలో ఎక్కడో కాడ ఒక ఐక్యత మాత్రమే. ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారి చేతిలో ఉంటేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి మీరందరూ కూడా ఈ వాజ్పేయి గారి 100 సంవత్సరాల సందర్భంగా మహనీయుల యొక్క మళ్ళీ మళ్ళీ నిమరేసుకొని గుండెలో పెట్టుకొని మనం వాళ్ళ ఆశయాల క్రమాన్ని అమలు చేసే దాంట్లో మనం కూడా ఉన్నంతలో మనకు ఎంత శక్తి ఉందో అంత శక్తి మేరకి పురోగమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి నమస్కారం సెలవు తీసుకుందాం. భారత్ మాతాకి జై.